హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందు కొన్ని కొత్త స్టోన్స్ అయితే తీసుకొచ్చాను. వీటిలో డైమండ్ ఉందా లేదనేది మనం డైమండ్ సెలెక్టర్ ద్వారా అయితే చూసి తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన వీడియో చూస్తుంటే వాళ్ళు కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు కొత్త స్టోన్స్ అయితే ముందుకు తీసుకొచ్చాను. వీటిలో డైమండ్ ఉందా లేదనేది ఇప్పుడు మనం ప్రతి స్టోన్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. వీటిలో మనం డైమండ్ ఉంది కదా, డైమండ్ సెలెక్టర్ ద్వారా మనం చెక్ చేద్దాం ఒకసారి. ముందైతే మీకు ఈ స్టోన్స్ అయితే నీట్గా చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోన్స్ మనకు అరుదుగా దొరుకుతుంటాయి. ఇట్లాంటి స్టోన్స్ ఎక్కువ మనకు ఇలాంటి స్టోన్స్ పంతులగారి పొలంలో దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోన్స్ మనకు చూడండి, ఇలాంటి స్టోన్స్ మనకు వచ్చేసి పంతులగారి పొలంలో దొరుకుతుంది. ఇలాంటి స్టోను, ఇట్లాంటి స్టోన్ చూసి మనకు పుట్లో కూడా దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇట్లాంటి స్టోన్ వచ్చేసి మనకు పుట్లగూడెంలో దొరుకుతాయి. ఇలాంటి స్టోన్స్ ప్రతి స్టోన్స్ డిఫరెంట్ స్టోన్స్ ముందు తీసుకొచ్చాను ఈరోజు అయితే. చూడండి, ఇదైతే బ్లాక్ స్టోను. ఇది వచ్చేసి తేనెరాయి. ఇది వచ్చేసి వీటిలో మనకు డైమండ్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, అందువలన మనం ప్రతి స్టోన్ అయితే మేము తీసుకురావడం జరిగింది. వీటిలో ఇప్పుడు మనకు డైమండ్ ఉందా లేదని మనం డైమండ్ సెలెక్టర్ ద్వారా అయితే మనం చెక్ చేద్దాము. చెక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు డైమండ్ ఉందా లేదనేది తెలిసిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి మనకు 12 పాయింట్లు రావాలా. అలా 12 పాయింట్లు వచ్చినప్పుడే మనకు డైమండ్ అనేది ఉంటుంది అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఇలాంటి చూడండి, ఇలాంటి స్టోన్స్ అయితే మెరుస్తున్నాయో. ఫ్రెండ్స్, డైమండ్స్ కూడా ఇట్నే ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను పట్టుకున్నా కదా, ఆ విధంగా అయితే ఉంటాయి డైమండ్స్. వైట్ డైమండ్స్ ఇట్లా ఉంటాయి. ఇవి వచ్చేసి స్ఫటికాలు. దీన్ని సూది ముక్కురాలు కూడా అంటారు. దీంట్లో స్ఫటికాలు ఎక్కువ అంటారు, స్మూత్ క్రిస్టల్స్ కూడా అంటారు. వీటిలో మనకు షేపు కనపడుతుంది కదా, ఇవంతా అవే తయారవుతాయి అనమాట. ఈ స్టోన్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా మెరుస్తుందో చూడండి. ఫ్రెండ్స్, మన వీడియో మీకు అయితే నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసుకుంటేనే మన వీడియో ముందుకు వెళ్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది కూడా ముందుకు వెళ్తుంది. మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ కొత్త వీడియోలు అయితే చేయాలని మీకు అనిపిస్తుంది అనమాట. నాకు అనిపిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సబ్స్క్రైబ్ కూడా చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూసారా, ఇదిగో చూడండి. ఇది ఇట్లాంటి చూడండి బాగా నీట్గా. ఇట్లాంటి స్టోన్ మనకు చాలా అరుదుగా దొరుకుతుంటుంది. ఇది క్రిస్టల్స్లో మేలు రకం స్టోన్ అన్నమాట ఇది. అందువల్ల దీన్ని నేను ఇట్లా చూడండి పక్కకి పెట్టాను. ఫ్రెండ్స్, మనకు బాగా నీట్గా మెరుస్తున్న స్టోన్ అయితే ఇది చూడండి. ఇదిగో చూడండి, పూర్తిగా అయితే రెడ్ కలర్ ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ స్ఫటికాలు. ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్. ఇది కొంచెం ఇదైతే మనకు కొద్దిగా డైమండ్కు దగ్గరగా ఉంది. ఇది మనం డైమండ్ దీంట్లో 12 పాయింట్లు రావాలన్నమాట. మనకు డైమండ్ అయితే 12 పాయింట్లు వస్తుంది. డైమండ్ కాకపోతే ఇవన్నీ 8, 7, 6 మధ్య రావచ్చు అనమాట. అందువలన మీకు ఈరోజు నేను డైమండ్ సెలెక్టర్ ద్వారా అయితే మీకు నేను చూపించబోతున్నాను. ముందైతే మనం ఆన్ చేసుకుందాం. మీకు ఇవి లైట్ ఫోక్స్ కూడా ఏ విధంగా మెరుస్తాయి అని కూడా ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి.
అది మనకు సెకండ్ లైట్ వాడాలన్నమాట. సెకండ్ లైట్ వాడితే మనకు చున్నీకి వస్తుంది. ఈ స్టోన్ కూడా చూడండి ఒకసారి. ఇది కూడా కొంచెం చాలా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి స్టోను. అన్ని స్టోన్స్ నేనైతే గ్యాదరింగ్ తీసుకొచ్చాను. మీరైతే మన ఛానల్ సపోర్ట్ ఉండండి. ఇప్పుడు వీటిని మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇట్లా పెట్టి చూసినామంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుంది ఇది స్టోన్. ఇది అయితే ఏం రాదా బ్లాక్ స్టోన్ కాబట్టి. ఇక చూడండి ఇట్లా మెరిచాయి అన్నమాట లైట్ ఫోకస్కు. ఈ విధంగా మెరిచాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము డైమండ్ సెలెక్ట్ ద్వారా అయితే చూద్దాం ఒకసారి. ఒక ప్రతి స్టోన్ చూద్దాం. మనకి ఏదైతే 12 పాయింట్లు వస్తుందో అది డైమండ్ అవుతుంది అనమాట. ఇది ప్రతి ఒక్క స్టోన్ మనం చూద్దాం నీట్గా. ఇట్లా మనం దీన్ని రెండులో పెట్టుకొని చూద్దాం. ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు ఏం చూపిస్తలేదు. 4 అయితే చూపిస్తుంది చూడండి ఒకసారి స్టోను. ఇది వచ్చేసి మనకు 5 దాకా వస్తుంది ఫ్రెండ్స్ స్టోను. ఈ స్టోన్ వచ్చేసి మనకు మీరు ప్రతి వీడియో అయితే మధ్యలో కట్ చేయొద్దండి. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఏ స్టోన్ ఎన్ని పాయింట్లు వస్తున్నది మీరు తెలియదు అనమాట. మీరు ఇలా చూసినప్పుడు ఏ స్టోన్ ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు మీకు ఏదైనా మీరు వెతకాలన్నప్పుడు మీకు ఇలాంటి స్టోన్ వెతకాలని మీకు ఐడియా వస్తుంది అనమాట. అందువల్ల అయితే మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు మధ్యలో కట్ చేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఈ స్టోన్ చూసేస్తుంది ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 7 దాకా పోయింది చూడండి. 7 అంచుకుపోయింది ఇది స్టోను. నేను ఇంత ముందుకు చెప్పాను కదా, కొంచెం మనకు డైమండ్కు దగ్గర ఉందని చెప్పాను కదా. ఎందుకంటే ఇది మనకు కొంచెం ఆ పోలికలో కనపడుతుంది అనమాట. కొంచెం షేనింగ్ వచ్చింటే కొంచెం బాగుండు ఫ్రెండ్స్. ఈ 2 స్టోన్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ స్టోన్ వచ్చేసి మనకు 5 దాకా వచ్చింది. ఈ స్టోన్ వచ్చేసి 7 దాకా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ స్టోన్ చూడండి ఎలా మెరుస్తుంది ఇది, చూసారా? ఇప్పుడు ఈ స్టోన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు ఏదైనా విషయాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి స్టోన్స్ అనేది లేదా ఎలాంటి లొకేషన్ అనేది మీకు కావాలనేది చెప్తే నేను ఆ లొకేషన్లోకి వెళ్ళి మీకు వివరిస్తాను అనమాట. మీరు మాత్రం మన ఛానల్ సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. ఇదైతే మనకు వచ్చేసి 6 దాకా చూపిస్తుంది. ఈ స్టోన్ వచ్చేసి మనకు 6 పాయింట్లు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోను. 3 స్టోన్స్ అయితే పక్కన పెట్టాను నేను, చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు 6 దాకా, కొంచెం 6 దాకా అవుతుంది చూడండి.
ఈ స్టోన్ వచ్చేసి మనకు 6 దాకా అవుతుంది. ఇది స్టోను కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి వీటికన్నిటికన్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ స్టోన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇది పూర్తిగా అయితే కొంచెం ఒక రవ్వ రెడ్ కలర్ అయితే ఉంది మన ఈ స్టోను. మనం దీన్ని 2లో పెట్టుకోవాలా. 2లో పెట్టుకుంటేనే మనకు బాగుంటుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏం చూపిస్తలేదు. ఫ్రెండ్స్ ఇదైతే మనకు 4 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఈ స్టోన్ వచ్చేసి నాకు 4 పాయింట్లు అయితే చూపిస్తుంది. స్టోన్ అయితే బాగానే ఉంది కానీ పాయింట్ అయితే మేము వస్తలేదు దీనికైతే. ఇవన్నీ మీకు పక్కన ఇట్లా పెడతా చూడండి, కనపడుతుంటాయి. ఇప్పుడు ఈ బ్లాక్ స్టోన్ ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు కూడా 4 దాకా అయితే చూపిస్తుంది. బ్లాక్ స్టోన్ ఇది పెద్ద షైనింగ్ లేదు కాబట్టి మనకు 4 అయితే చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఇది చూడండి, దానికన్నా ఇది కొంచెం షైనింగ్ కనపడుతుంది కదా. ఆ బ్లాక్ స్టోన్కు ఈ బ్లాక్ స్టోన్కు మనకు డిఫరెంట్ అయితే చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా మనకు ఆ విధంగా చూపిస్తుంది. ఈ స్టోన్ వచ్చేసి కూడా మనకు ఆ విధంగా చూపిస్తుంది. ఈ స్ఫటికాలు ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మనం చెక్ చేద్దాము. ఇది కూడా వచ్చేసి మనకు 5 పాయింట్లే చూపిస్తుంది. ఇది అంటే ఇది హార్డ్నెస్ వచ్చేసి మనకు 5 చూపిస్తుంది అనమాట. అంటే ఇది మనము పలగొట్టి అని పలుతుంది అనమాట. ఎందుకంటే దీని గట్టిష్టం అలాంటిది తక్కువ ఉంటుంది అనమాట.